హాయ్ అండి, అందరికీ నమస్తే. బాగున్నారా? సమాజం అనేది ఒక మంచిగా పునాది పడాలి అంటే అది ప్రతి కుటుంబం నుంచి, ప్రతి వ్యక్తి నుంచి రావాలి. కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా బాధ్యత కలిగి ఉండాలి. నాన్న మీదో, అమ్మ మీదో మరి బాధ్యత పెట్టేసి మనం చేతులు దులుపుకుంటే కాదు. మన చేతి వేళ్ళు 5 ఉన్నట్లు మనం ఆహారం తినేటప్పుడు 5 వేళ్ళు సహకరిస్తేనే అవి మన నోటికి ఆహారాన్ని అందిస్తాయి. అలాగనని ప్రతి కుటుంబంలో చిన్న పెద్ద ముసలి ముతక తేడా లేకుండా అందరూ ఎవరి బాధ్యతను వారు నిర్వర్తిస్తే మరి మంచి బలము అనేది ఒక కుటుంబానికి వస్తుంది. కుటుంబం బలహీనపడాలన్నా, కుటుంబం బలపడాలన్నా ఆ కుటుంబ వ్యక్తుల మీద ఆధారపడి ఉంటుంది. ఎవరికి వారుగా కాకుండా అందరూ ఒకే మాట మీద, అది కుటుంబంలో సామర్థ్యం గలవాళ్ళు ఎవరైనా సరే, అది అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, అన్న కావచ్చు, ఎవరైనా కూడా ఒక సామర్థ్యం గల వ్యక్తి ఒక చెప్పిన మాట మనమందరం ఫాలో అయినప్పుడు ఆ కుటుంబం బలంగానే ఉంటుంది. సో కాబట్టి మనము బయట ప్రపంచాన్ని ఎదిరించాలి అంటే ఆ బలం మనకెప్పుడు ఉండాలి. కుటుంబ బలము లేని వ్యక్తి మరి ప్రపంచాన్ని అధిరోహించినా కూడా అది బలహీనతే. కుటుంబంలో ఐక్యత ఉన్నప్పుడు, కుటుంబంలో ప్రేమ ఉన్నప్పుడు, కుటుంబంలో ఒక బలం ఉంటుందన్నమాట. సో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ కుటుంబాన్ని బలపరచాలన్నా మీ మీదే ఆధారపడి ఉంటుంది. మీ కుటుంబాన్ని బలహీనపరచాలన్నా మీ మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు దేన్ని ఎన్నుకుంటారో మరి అది మీ చాయిస్ అన్నమాట. ఇంకోటి వచ్చేసి మాకు బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చెడు చేయకుండా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో కీర్తన గ్రంథము 1వ అధ్యాయంలో దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలువక, అపహాస్కులు కూర్చుండ చోట కూర్చుండక, ధర్మశాస్త్రం మందు దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు. అతడు నీటి కాలంలో నాటబడిన మరి మొక్క వల్లే పచ్చగా ఉంటారు అని చెప్పనని ఆ మాటలు చెప్తున్నప్పుడు చెడుకి ఎంతగా మనం వెళ్ళిపోవాలి, ఎంత దూరంగా పారిపోవాలి. చెడుకి మనము కనీసం చెడ్డ వ్యక్తి ఉన్న చోట కూడా మనం నిలబడకూడదంట. వాళ్ళు వచ్చే దారిలో కూడా మనం రాకూడదంట. సో కాబట్టి ప్రతి ఇంటిలో కూడా ఒక్కొక్క చెడు ఉంటుంది, ఒక్కొక్క మంచి ఉంటుంది. కానీ చెడుని మంచిగా మార్చుకోవాలి. ఏదైనా కూడా మన కుటుంబం మీద మనము